రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణ ప్రధాన చౌరస్తాలో నిత్య మజ్జిగ పంపిణీ కార్యక్రమం 17వ రోజు నిర్విరామంగా కొనసాగింది. సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ ఐలేని రామరెడ్డి మమత దంపతుల 37వ వార్షికోత్సవ సందర్భంగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి తాపంతో వచ్చే వారికి మజ్జిగ పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని, క్లబ్ ఆధ్వర్యంలో ప్రజల దాహార్తిని తీరుస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఇది ఒక మాతర కార్యక్రమం. పారిశ్రామిక ప్రాంతంలో చరిత్ర నిలుపుతున్నటువంటి కార్యక్రమం రామగుండం రిక్రియేషన్ క్లబ్ చేపడుతున్నటువంటి కార్యక్రమం నిజంగా ఈ ప్రాంతంలో మంచి మన్నికలు ప్రజాదరణ పొందినటువంటి కార్యక్రమం. సాధారణంగా వేసవి కాలంలో ప్రజల యొక్క వేసవి తాపం తీర్చాలంటే కేవలం మంచినీటిని మాత్రమే ఇవ్వడం అనేది సర్వసాధారణం. కానీ రామగుండం రిక్రియేషన్ క్లబ్ సాహసోపేతంగా అంటే ఒక మానవీయ విలువలు కలిగినటువంటి సామాజిక సంకల్పం కలిగినటువంటి కొంతమంది ఏకమై ఏర్పాటైనటువంటి రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయమైనటువంటి. మరి ప్రతిరోజు ప్రతి ఒక్కరు రామగుండం రిక్రియేషన్ క్లబ్ వేదికగా ప్రతిరోజు ప్రతి ఒక్కరు తమ సందర్భాన్ని, తమ కుటుంబంలో ఉండేటువంటి సందర్భాన్ని, శుభకార్యాన్ని గుర్తు చేసుకుంటూ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం నిజంగా ఘనమైంది, ఆమోదయోగ్యమైనదిగా చెప్పవచ్చు. మరి ఈరోజు రామరెడ్డి గారు మమత వారి వివాహ దినోత్సవం సందర్భంగా రామరెడ్డి గారి ఒక చక్కటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది ఎందరో అంటే అన్ని వర్గాల వాళ్ళు, అన్ని పక్షాల వాళ్ళు, ధనిక బీద అనేటువంటి తారతమ్యం లేకుండా వారు వచ్చి చల్లను ఇక్కడ ఉన్నటువంటి చల్లని తాగడం అనేది చాలా గొప్ప విషయం. ఈ మజ్జిగ అనేది ఒక మన్నికగా ప్రతి ఒక్కరి యొక్క ఆత్మ సంతృప్తి చెందే విధంగా వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం మనం గమనిస్తున్నాం. ఈ సందర్భంగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ను మరోసారి అభినందిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా కార్యక్రమంలో రామగుండం ఇరిగేషన్ల ప్రతినిధులు తూముల అశోక్రావు, జీవన్ బాబు, కొమరవెల్లి సుధాకర్, దయానంద్ గాంధీ, ఉమ్మెత్తుల దేవేందర్, చిలకలపల్లి తిరుపతి, కొల్లూరి శ్రీనివాస్, కొయ్యడ భద్రయ్య, కొల్లూరి సుధాకర్, అశోక్, ప్రింటింగ్ ప్రెస్ శ్రీనివాస్, పోకల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.